వడ్లు లేవు, బియ్యం లేవు, వేల కోట్లు లేటి. ఆ ఫేక్ ట్రక్ షీట్లతో మిల్లర్ల స్కామ్ 10 ఏళ్ల నుంచి ఇదే కదా. కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్స్ తో దందా. కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళ పేర్లు చేర్చి 2000 కోట్లకు పైగా దోపిడీ. సహకరించిన కొందరు ఆఫీసర్లు, సెంట్రల్ నిర్వాహకులు. సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మతలబ్ ఇదే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో బయటపడుతున్న భాగోతం అంటూ చూస్తా ఉన్నాం. సో వడ్లు లేవు, బియ్యం లేవు, ఏవి లేవు. ఇదంతా గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా కొన్ని వేల కోట్ల దందా జరిగింది దీని మీద, మిల్లర్ల మీద. ఇక్కడ ఏమవుతుంది, నిరుడు డిసెంబర్లో సూర్యాపేట జిల్లాలోని 4 మిల్లులపై దాడులు నిర్వహించగా 2 మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమరస్యకు చెందిన సంతోషి మాత రైస్ మిల్, రఘురామ రైస్ ఇండస్ట్రీలో దాదాపు 220 కోట్ల సీఎంఆర్ రైస్ పక్కదారి పెట్టినట్టు అధికారులు తెలిచారు. వీటితో పాటు కోదాడ శ్రీ వెంకటేశ్వర స్వామి రైస్ మిల్లో 90 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మొదట్లో మరాడించిన వడ్లను నమ్ముకొని సీఎంఆర్ ఎగవేశారని భావించగా ప్రస్తుతం ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారం వెల్లులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలో మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారు. కేసీఆర్ హయాంలో ఈ బియ్యం ఏతుందో, వడ్లు ఏవైతున్నాయో, సీఎంఆర్ రైస్ ఏతుందో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. పెద్ద ఎత్తున అంటే కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. ఆనాడు కేసీఆర్ ఏమి చేయకుండా మూసుకొని ఉన్నాడు. సో ఇంకా దాని గురించి స్కామ్ ఒక్కొక్కటి బయటపడతా ఉంది. సో రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు అడ్డగా చేసుకొని మిల్లర్లు నడిపినటువంటి భారీ స్కామ్ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా ఆ రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. ఫేక్ ట్రక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రధారులు రైస్ మిల్లర్లు కాగా వీరికి కొందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు, సెంట్రల్ నిర్వాహకులు, సివిల్ సప్లై ఆఫీసర్లు సహకరించినట్టుగా తేలింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సరే మిల్లర్లు చేసిన తప్పే, మరి మిల్లర్లు సహకరించింది ఎవరు? అధికారులే కదా. మరి అధికారులపై చర్యలు తీసుకున్నారా? ఏమీ లేదు. ఇప్పుడు చాలా చోట్ల ఈ మన హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైడ్రా ఏం చెప్తుంది, చాలా చోట్ల ఇలా నిలమట్టం చేసాం, ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్టు కదా. ఆ ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు? రెవెన్యూ అధికారుల సపోర్ట్ తోటే కదా అవన్నీ జరిగినాయి. మరి రెవెన్యూ అధికారులు పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? సేమ్ అదే విధంగా ఇది కూడా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, వీరికి కొందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు, సెంట్రల్ నిర్వాహకులు, సివిల్ సప్లై ఆఫీసర్లు సహకరించడం తేలింది. మరి అప్పుడున్నది ఎవరు? మరి వాళ్ళని కంప్లీట్గా విచారణ చేయాలి కదా. చేస్తారా? నాకు డౌటే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ దందా ఇప్పటికి కొనసాగుతున్నది. వడ్లు కేటాయించిన రికార్డులో ఉండడం కానీ ఆ మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లైస్ కొత్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు. జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్ బయటపడింది. గత 10 ఏళ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబ్ ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగిన కొద్దీ ఒక్కో డొంక కదులుతున్నది. ఇలా ఫేక్ ట్రక్ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు దాదాపు 2000 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల ప్రాతిపదికలో తేలింది. 10 ఏళ్లలో ఇబ్బడిబ్బడిగా రైస్ మిల్లు, అందుకే కేసీఆర్ హయాంలో ఇబ్బడిబ్బడిగా రైస్ మిల్లు పెరిగిపోయి ఒక కొంత దగ్గరనే 2000 కోట్లు ఉందంటే ఎన్ని వేల కోట్ల స్కామ్ అయి ఉండాలి ఇది. రైతులు పండించిన వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వానాకాలం యాస సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. రైతుల సౌలభ్యం కోసం సెంటర్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 8000కు పైగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నది. వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక్కో సీజన్లో తక్కువ 20,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నది. కాగా ఉమ్మడి ఏపీలో నష్టాల బాట పడిన రైస్ మిల్లు ఒక్క దశలో మూసివేసే స్థితికి చేరుకున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారులకు వచ్చాక ఒక్కసారిగా సీన్ మారింది. సర్కారే వడ్లను కొని ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా కోట్ల విలువైన వడ్లను రైస్ మిల్లులో కేటాయించడం మొదలైంది. సో దీని తర్వాత ఏం జరిగింది? చాలా స్పష్టంగా ఆ వడ్లను కంప్లీట్గా ఇది కాస్త లాభసాటి వ్యాపారంగా మారడంతో ఆ పార్టీకి చెందిన బడా నేతలు పెద్ద సంఖ్యలో రైస్ మిల్లు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల అప్పటికే నడుస్తున్న మిల్లులను కూడా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు 1000 లోపు ఉన్న రైస్ మిల్లు బీఆర్ఎస్ హయాంలో ఏకంగా 3500కు పైగా చేరాయి. నిజానికి రైతుల నుంచి కొన్న వడ్లను కస్టమ్ మిల్లింగ్ రైస్ స్కీమ్ కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయిస్తున్నది. మిల్లర్లు ప్రతి క్వింటాల్కు 67 కేజీల బియ్యం ప్రభుత్వానికి సప్లై చేయాలి. వడ్లను బియ్యంగా మార్చడానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు చెల్లిస్తుంది. కాగా సీఎంఆర్ స్కీమ్ లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని మిల్లర్లు వడ్లు కొనకుండా బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి 1000 కోట్లు దోచుకున్నారు. ట్రక్ షీట్ల పైనే పేర్లు అసలు రైతులే లేరట. సో 360 మంది మిల్లర్లు 3000 కోట్లకు పైగా దోపిడీ. 10 ఏళ్లుగా 360 మందికి పైగా రైస్ మిల్లర్లు 3000 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు. కేవలం 20 మంది మిల్లర్లే ఏకంగా 600 కోట్లు
దోసుకున్నారట. సో ఈ విలువైనటువంటి బియ్యాన్ని ప్రభుత్వం సప్లై చేయట్లేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ సప్లై ఆఫీసర్లు రైస్ మిల్లకు వెళ్తే తనిఖీలు చేస్తే అక్కడ వడ్ల బస్తాలు కనిపించలేదు, బియ్యము లేవు. మొదట్లో ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు బయట అమ్ముకొని లెవీ పెట్టడం లేదని భావించారు. దీంతో అధికారులు రైస్ మిల్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు కొన్ని చోట్ల రైస్ మిల్లు సీజ్ చేస్తూ ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో కొత్తగా బాధ్యత తీసుకున్న సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రూట్ మార్చారు. సీఎంఆర్ బియ్యం ఇవరి రైస్ మిల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు. ఎప్పటిలాగే కేటాయించిన వడ్లు మిల్లో నిల్వలకు మధ్య ఉన్న తేడాకే పరిమితం కాకుండా లోతుగా దర్యాప్తు చేయిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ అధికారులు ఎవరు, వాళ్ళని బదిలీ చేయాలి. అధికారులు ఎవరో వాళ్ళ బాధ్యులు చేయాలి. 100% అధికారుల తప్పిదాల వల్లే ఇది జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేసీఆర్ హయాంలో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవాలి.